కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ యొక్క టీవీ ముందర కూర్చొని వాక్యం ఆలకిస్తున్న నా ప్రియమైన దేవుని బిడలకు శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ఒక లేఖన భాగాన్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 37వ వచనం 40వ వచనం ధ్యానము చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. 40వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ప్రార్థన చేద్దాం. కనికరము కలిగిన దేవా, నీ కృప కొరకు కనిపెట్టి నీ సన్నిధానానికి మేము వచ్చినప్పుడు నిత్యము ఆశీర్వాదాలను అనుగ్రహించు వాడవై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రతి సంకట, రోగ, బాధ, సమస్యల్లో నీ చాలిన కృపను అనుగ్రహించి మమ్మల్ని లేవనెత్తుతున్నావు, ఎత్తిపడుతూ ఉన్నావు. ఎప్పుడు కూడా మమ్మల్ని తలగానే చేస్తున్నావు కానీ తోకగా మీరు విడిచిపెట్టట్లేదు. కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు వినుట కొరకై మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. ఆధ్యాత్మిక సత్యాలు నెమరు వేసుకుంటూ ముందుకు సాగే భాగ్యం ఇమ్మని మహిమ నీకు చెల్లిస్తూ ఈ యొక్క సమయం ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన దినం నేను చెప్పబోయే అంశం ఏంటంటే దేవుణ్ణి వెంబడించుట అనే మాటను గమనించి తద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ అంశము ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ దినాల్లో చాలామందిని వెంబడించేవారు ఉన్నారు, అనుసరించేవారు ఉన్నారు. వారిని మాదిరిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచేటటువంటి వారిని చాలామందిని మనం చూడగలుగుతూ ఉన్నాం. మంచి రాజనీతి కలిగినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, సమాజానికి సేవ చేసినటువంటి వారిని కొంతమంది ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచేటటువంటి వారిని మనం చూస్తున్నాం. క్రీడా రంగంలో ఉండేటటువంటి మంచి క్రీడల్లో రాణించినటువంటి ఒక క్రికెట్లో కానీ, ఫుట్బాల్లో కానీ, లేకుంటే టెన్నిస్లో కానీ ఇలాంటి విషయాల్లో మంచిగా రాణించిన వారిని కొంతమంది ఆదర్శంగా తీసుకున్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేటప్పుడు కొంతమంది మంచి దైవజనులుగా ఉండేటటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా అలాంటి గొప్ప దైవజనునిగా, గొప్ప ప్రసంగికునిగా, గొప్ప కాపరిగా ముందుకు వెళ్ళాలి అని ఆదర్శంగా తీసుకునేటటువంటి చాలామంది యవ్వనస్తుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనం వెంబడించాలి. కొన్ని పర్యాయాలు మానవులుగా ఉన్నవారిని, వారి యొక్క జీవితాల్ని చూచి మనం వెంబడిస్తూనే కొన్నిసార్లు వారు చేసినటువంటి పొరపాట్లే మనము అనుసరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏమి చేశాడో, మళ్ళీ అక్కడ పలానా సహోదరి ఏం చేసిందో వారిని అనుసరించడానికి వెళుతూ మనము కూడా అదే రీతిగా అయిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. కొంతమంది మిషనరీలను ఆదర్శంగా తీసుకొని మిషనరీ జీవితాన్ని కొనసాగించేవారు కూడా చాలామంది లేకపోలేదు. ప్రియమైన వారలారా, చాలామంది మంచి గుణాలు కలిగి మంచి ఆదర్శప్రాయమైన జీవితం కలిగిన వారిని వెంబడించడము అనేది అది చాలా అవసరమైనటువంటి కార్యం. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు మోషేను వెంబడించినటువంటి వ్యక్తి యెహోషువగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏలియాను అనుసరించినటువంటి ఎలీషా గూర్చి మనం చూడగలుగుతూ ఉన్నాం. నయోమిని చూచి రూతు అనుసరించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. పౌలును చూచి తిమోతి అనుసరించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది భక్తులు ఉన్నప్పటికీ మనము అనుసరించవలసింది, వెంబడించవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అందుకే అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని మాదిరిని చూపించిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇద్దరు శిష్యులు యేసు ప్రభువును వెంబడించిరి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభులో ఆయన తలవాల్చుకొనుటకు ఆయనకు స్థలము లేకపోయినా, ఆయన నిడారంబరమైన జీవితము జీవిస్తున్నా, ఆయన ప్రజాసేవ చేస్తుండేటటువంటి పరిస్థితుల్ని అన్ని గమనించిన తర్వాత యేసు ప్రభువులో ఉన్న ఆ మహా గొప్ప గుణలక్షణాలను చూచి యేసయ్య వెంబడించుమని తన శిష్యులను పిలిచినప్పుడు ఇద్దరు శిష్యులు యేసు ప్రభువారిని
అనుసరించడానికి, వెంబడించడానికి, అనుకరించడానికి వారు ఇష్టపడి యేసయ్యతో పాటు వచ్చినటువంటి వారిని మనం చూస్తాం. అందులో 12 మంది శిష్యులైతే యేసు ప్రభుని వెంబడించారు. అందులో ఒక శిష్యుడైతే వెంబడించాడే కానీ సంపూర్ణంగా వెంబడించలేని స్థితిలో ఆయన సఖములోనే ఆగిపోయాడు. కానీ తనకు బదులుగా చీటీ వేసిన తర్వాత ఇంకొక శిష్యుడు వచ్చాడు. ఆయన పేరు కాకుండా చాలామంది యేసును వెంబడించిన 12 మందిలో మత్తీయను పక్కన పెట్టి చాలామంది పౌలై ఉంటాడేమో 12వ శిష్యుడు అని మాట్లాడే సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఏది ఏమైనా యేసు ప్రభుని 12 మంది శిష్యులు వెంబడించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి. అయితే ఇందులో మొదటి విషయం మనం గమనించినప్పుడు వారు యేసు ప్రభుని వెంబడించారు. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటో తెలుసా? వారికున్న విలువైన సమయాన్ని ప్రక్కన పెట్టి ప్రభువును వెంబడించాలి అనే తీర్మానము చేసుకొని వారు వచ్చారు. జీవితము, సమయము అనేది చాలా విలువైనటువంటిది. డబ్బును కానీ, విలువైన వస్తువు కానీ, ఆస్తి కానీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మనం పెట్టామనుకో, అది వడ్డీతో పాటు మనకు దొరుకుతుంది. కానీ గతించినటువంటి జీవితం, సమయము అది విలువైనటువంటిది, అన్నిటికంటే మిక్కిలి విలువైనటువంటిది. అది ఒకసారి పోయింది అంటే అది మరలా దొరకదు. అయితే అలాంటి విలువైన సమయాన్ని వారు ఇద్దరు శిష్యులు యేసయ్యకు సమర్పించి వారు వెంబడించడం మొదలుపెట్టారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యవ్వన ప్రాయములోనే, వయసున్నప్పుడే, బలమున్నప్పుడే దేవుణ్ణి వెంబడించగలిగినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. మనము సంఘానికి వెళుతూ ఉన్నాం, యేసయ్యను మాదిరిగా తీసుకొని వాక్యాన్ని వింటున్నాం, బోధలు వింటూ ఉన్నాం. మనము యేసయ్య సన్నిధికి సమయాన్ని వెచ్చించి మన సమయాన్ని సమర్పించుకొని వెంబడించడం మొదలు పెట్టాలి. కానీ ఆరాధన కొరకు వెళ్ళాలి అంటే సమయాన్ని చూచేటటువంటి భక్తులు నేటి దినాల్లో కనబడుతూ ఉన్నారు. ఏదైనా చేయాలంటే ఈ యవ్వన ప్రాయంలో మనం చేయకూడదు, దానికి ఒక సమయం ఉందిలే అని మాట్లాడేటటువంటి వారు లేకపోలేదు. కానీ మన విలువైన సమయాన్ని మనం వెచ్చించి దేవుణ్ణి వెంబడించాలి అనేది దేవుడు మన దగ్గర కోరుతూ ఉన్నాడు. కాలము గడుస్తూ ఉంటే మనిషి జీవితము తరిగిపోతూ ఉంది. అలాగనే జీవితము కూడా దినదినము క్షీణించిపోతూ ఉంది. కనుక ఆ విలువైన సమయాన్ని ప్రభు కొరకై కేటాయించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు సమయాన్ని వారు ప్రభు కొరకై కేటాయించారు. సమయము, జీవితము అనేటటువంటిది అది దేవుడిచ్చిన బహుమానం. జ్ఞానముతో సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. నేటి దినాల్లో చాలామంది కుటుంబ జీవితాన్ని కూడా వారి యొక్క లోక సంబంధమైన వాటి కొరకై సమయాన్ని ముచ్చట్లు పెట్టి వృధా చేసుకుంటూ ఉండేటటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో ఉన్న టెక్నాలజీ మీద ఆధారపడి వాటి కొరకై సమయాన్ని అంతటినీ వృధా చేసినటువంటి వారిని మనం నేటి దినాల్లో గమనిస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది షాపింగ్ కొరకని, ఫ్యాషన్ కొరకని వారికి ఉన్న సమయాన్ని, డబ్బును వెచ్చించే వారిని మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది రహస్యమైన కార్యాల కొరకై అందరూ పడుకున్న తర్వాత వారు కంప్యూటర్స్ని, వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని లేనిపోనివి చూచి నిద్ర లేకుండా సమయాన్ని వృధా చేసినటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఫోన్లతోనే సమయాన్ని గడిపేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మీరు గమనించండి, ఇది ఫేస్బుక్ని మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్లో మీరు చూడండి, వాట్సాప్లో చూడండి, టెలిగ్రామ్ మీరు చూడండి. ఈ యొక్క యాప్స్ అన్నిట్లో చాలామంది ఖాళీగా ఉన్నాం కదా అని అదే పనిగా పెట్టుకొని కొనసాగేటటువంటి వారిని మనం గమనిస్తున్నాం. కానీ ఈ శిష్యులు వారి యొక్క విలువైన సమయాన్ని ప్రభు కొరకు కేటాయించి యేసును వెంబడించినటువంటి సమయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసును వెంబడించే వారముగా ఉండాలి అంటే మనము ఏది మనకు విలువగా ఉందో ఆ విలువైనది ప్రభు కొరకు కేటాయించి వెంబడించినప్పుడు ప్రభు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను ఆయన ఉన్నత స్థితిలో ఆయన నిలబెడతాడు. రెండవదిగా వారు వెంబడించిన దాన్ని మనం ఆలోచించినప్పుడు వారి జీవనమును, వారి వృత్తిని వారు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించిన వారుగా శిష్యుల యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. చేపలు వేటాడి తీసుకొచ్చి విక్రయించి వచ్చిన ధనంతో బ్రతికేటటువంటి వారు వారి యొక్క వృత్తి, ఆ యొక్క పోషణ కొరకు సంపాదన
సమస్తమును వారు విడిచిపెట్టి యేసును వెంబడించడం మొదలుపెట్టారు. సమస్తమును విడిచిపెట్టి యేసయ్యే ఆధారముగా చేసుకొని పరిచర్య కొరకై సమర్పించుకొని వారు ముందుకొచ్చారు. ఇందులో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు వలలు విడిచిపెట్టారు, ఓడను విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారి యొక్క వృత్తిని విడిచిపెట్టారు, ఆదాయాన్ని విడిచిపెట్టారు, పాప జీవితాన్ని విడిచిపెట్టారు, పాపానికి పురికొల్పేటటువంటి భావాలను విడిచిపెట్టారు, భవిష్యత్తును గూర్చి ఉండేటటువంటి చింతను కూడా వాడు విడిచిపెట్టారు. ఇవన్నిటిని విడిచిపెట్టి ఆ విలువైనటువంటి ఆ ఆదాయాన్ని ప్రభు కొరకు సమర్పించుకుంటూ వారు ముందుకు కొనసాగిన బిడ్డలుగా మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. వారి జీవితాలకు దేవుడే ఆధారము అనేటటువంటి ఆశయము కలిగి వారు వెంబడించడం మొదలుపెట్టారు. ధనము కంటే విలువైనటువంటిది యేసయ్యలో గడుపుట అనేది వారు ఆలోచన పెట్టుకున్నారు. అయితే నేను అనేది, ఇవన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించేయండి, ప్రతి ఒక్కరు మీ వృత్తిని ఇవన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించండి అనేది ప్రత్యక్షంగా రండి అని నా ఉద్దేశము కాదు. చెప్పే భావము ఏంటి అంటే, వారికి అంత ఆస్తి ఉన్నా, లేకుంటే సంపాదించి గొప్పవారు అవ్వాలనే యోగ్యత ఉన్నా, వాటిని లెక్క చేయకుండా వాటికి రెండో స్థానాన్ని ఇచ్చి ప్రభు పరిచర్య కొరకై మొదటి స్థానం ఇచ్చిన వారుగా ఇక్కడ శిష్యుల యొక్క జీవితాల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ధనము గలవాడు ప్రజల ఎదుట హూందాగా బ్రతుకుతూ ఉన్నాడు అని అనేకులు ఆయన వైపు దృష్టి సారించగలిగినంత యోగ్యత ధనం తీసుకొస్తుంది. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు సన్నిధానంలో గడుపుట విలువైనది అని శిష్యులైన వారు నేర్చుకున్నారు గనక, జీవించడానికి, కుటుంబాన్ని పోషించటానికి, బ్రతకటానికి సరిపోయినదంత సంపాదించిన తర్వాత మిగతా సమయము యేసయ్యలో గడపటానికి వారు ఇష్టపడ్డారు. ఇందులో మనం గమనించినప్పుడు రాత్రిపూట వారు వేటకు వెళ్ళి చేపలు పట్టేవారు, పగలంతా యేసయ్య పరిచర్యలో సహకారులుగా ఉండుట కొరకై వారు వెంబడించారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏ వృత్తిలో ఉన్నా, ఎలాంటి పనిలో ఉన్నా, మనము దేవుని పరిచర్యలో పాస్టర్లకు కానీ, సేవకులకు కానీ, సంఘానికి కానీ వాలంటీర్గా మనము జీవించడానికి సంపాదించిన సంపాదనతో పాటు ఖాళీ సమయాన్ని వాలంటీర్గా ప్రభు పరిచర్యలో సహకారులుగా మనం ఉండాలి. స్వచ్ఛంద పరిచర్యలో కొనసాగాలి. విశ్వాని ద్వారా మేము చేయించిన సేవలో మాకు చాలామంది ప్రతినిధులు, వాలంటీర్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి ఖాళీ సమయాన్ని ప్రభు పరిచర్యలో కొనసాగించాలి అనేటటువంటి తీర్మానం కలిగిన వారు. వాలంటీర్గా ప్రభు పరిచర్యకు రండి. విశ్వాని ద్వారా సహకారం చేయటానికి మీ వయస్సు, మీ సమయం, మీ ఖాళీ సమయం ప్రభు కొరకు కేటాయించి నలుగురు దగ్గరికి వెళ్ళి విశ్వాని గురించి తెలియజేస్తూ ఒక బాక్సును తీసుకోండి, పరిచర్యకు సహాయం చేయండి అని చెప్పగలిగేవారు, లేకుంటే నలుగురిని పిలిచి విశ్వాని పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం రండి అని చెప్పగలిగే వాలంటీర్ నాయకులు మనకు చాలా అవసరమై ఉంది. అలాగా వెంబడించేటటువంటి వారు చాలామంది నేటి దినాల్లో అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పరిచర్యలో వాలంటీర్గా పరిచర్యకు సహకరించేటటువంటి వారు కావాలి. అందుకే విశ్వానిలో డిఎండిటి మెంబర్స్ అన్నారు, జిల్లా పరిచర్యాభివృద్ధి బృందం వారు ఉన్నారు. ప్రార్థనకు కూడుకొని కొందరిని పిలిచి పరిచర్య అభివృద్ధి కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. అలాగ వెంబడించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మూడవది ఒక్క మాట నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. వారి తలాంతులను ప్రభు పరిచర్య కొరకు సమర్పించుకొని వారు వెంబడించారు. ప్రియమైన వారలారా, మొదటిది సమయాన్ని వెచ్చించి వెంబడించారు. రెండవది వారి వృత్తిని విడిచిపెట్టి ప్రభువుని వాలంటీర్గా పరిచర్య చేయుటకు సమర్పించుకున్నారు. అలాగనే వారి కలిగిన తలాంతులను ప్రభు పరిచర్య కొరకై వారు ఉపయోగించారు. మీరు ఎలాంటి తలాంతులు, వరములు కలిగిన వ్యక్తులో ఆ వరములు దేవుని పరిచర్య కొరకు వాడండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆంద్రేయ గురించి బైబిల్లో మనం చూసినప్పుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆత్మల సంపాదకునిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పేతురును ప్రభు చెంతకు నడిపించాడు. పేతురు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన ఒక ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. యోహాను గురించి మనం చూసినప్పుడు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రచయితగా, దర్శనాలు కలిగిన వ్యక్తిగా, లేఖికుడుగా ఆయన గురించి మనం చూడగలుగుతున్నాం. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన పత్రికలు రాశాడు, సువార్తల్ని రాసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తోమ ఒక గొప్ప శిల్పకారునిగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు కొరకై అవే
తలాంతులను వాడి దేవుణ్ణి వెంబడించారు. నీకు ఎలాంటి తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులు ప్రభు పరిచర్య కొరకు వాడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. పోషణ కొరకై నీ తలాంతులు, నీకిచ్చిన సామర్థ్యము, నీ విద్య, ఇవన్నీ వాడు. నీ పోషణ కొరకు సరిపోయిన తర్వాత మిగతా సమయం దేవుని కొరకు కేటాయించి దేవుని పరిచర్యను ప్రోత్సహించి అనేకులను ప్రభు చెంతకు నడిపించగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చిన్న బాలుడు తన కలిగిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవునికిచ్చి ఆయన ఇచ్చుటను ఆయన కలిగిన తలాంతు కనుక ఆ ఇచ్చి ప్రభు పరిచర్యను ప్రోత్సహించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్టమైన సమయంలో మంచి మంచి ఉద్యోగాల్లో, మంచి స్థితిలో, మంచి తలాంతులు కలిగి, మంచి వరములు కలిగి, మంచి పాటగాలుగా, మంచి వక్తలుగా, మంచి ప్రార్థన పరులుగా ఉన్న మీ తలాంతులు వాలంటీర్గా ప్రభు పరిచర్యలో వాడండి. అవి చేస్తూనే ప్రభు పరిచర్యలో కొనసాగించండి. అలాంటి పని కొరకు ఎవరైనా వాలంటీర్గా పరిచర్యలో కొనసాగాలి అనుకుంటే సంప్రదించండి. యేసయ్య పరిచర్యలో నా వంతుగా వాలంటీర్గా సేవ చేయాలని ఉంది, నాకున్న సమయం ప్రభువులో కేటాయిస్తాను అన్నప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వాలంటీర్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకొని ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి వెంబడించుట అనగా సమయాన్ని, వృత్తిని, తలాంతులను వారు పక్కన పెట్టి శిష్యులు యేసును వెంబడించారు. మీరు ఎలా వెంబడిస్తున్నారు? ఎలాంటి వరములతో వెంబడిస్తున్నారు? ఏమిచ్చి మీరు వెంబడిస్తున్నారు? వెంబడించేటటువంటి మాట మనం గమనించినప్పుడు సమస్తమును విడిచిపెట్టి గురువు వెంట వెళ్ళడం, అడుగుజాడల్లో నడవడం, అనేకులను ఆయన మార్గం వైపు తిప్పి నడిపించడమే వెంబడించడం. లోకంలో అనేకులను వెంబడిస్తాం, కానీ మనకొచ్చేది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. యేసును వెంబడిస్తే పర సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. కనుక విశ్వాని పరిచర్యలో వాలంటీర్గా పరిచర్య చేయుట కొరకు ఇష్టపడిన వారు సంప్రదించండి. ఏ పని మీరు చేయగలరో ఆ పనిలోనే దేవుడు మిమ్మల్ని వాడుకొని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటల్ని దీవించినగాక. ప్రార్థన చేద్దాం. కనికరపూర్ణుడా, దయగలిగిన దేవ, నీకే స్తోత్రాలు. విశ్వాని పరిచర్యలో నాయన కోతెంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. నాయన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వారు ఖాళీ సమయాన్ని నీ కొరకు కేటాయించి వాడాలి అని ఇష్టపడిన వారికి నాయన నువ్వు మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సువార్త పరిచర్యలో స్వచ్ఛందముగా సహకారులుగా ఉండగలిగే నాయకులు కావాలని మేము మొరపెడుతూ ఉన్నాం తండ్రి. అలాంటి వారిని లేవనెత్తండి, దయచేయండి. అలాంటి ఆసక్తి కలిగిన వారిని నీ మహిమ కొరకు వాడుకోండి. వారికున్న తలాంతులు, వరములు, వారికిచ్చిన ఆశీర్వాదాలు అన్నిటినీ త్యాగము చేసి వారి కుటుంబ పోషణ కొరకు, వ్యక్తిగత జీవితం కొరకు సరిపోయిన తర్వాత మిగతా సమయాన్ని నీ కొరకు కేటాయించడానికి బిడలకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. ఇలాంటి తీర్మానం చేసుకున్న ప్రియులందరినీ దీవించి బలపరచుమని, విశ్వాని పరిచర్యను, మా దేశాన్ని, అలాగే మా రాష్ట్రాన్ని, మా ప్రజలను రక్షణ చెంతకు నడిపించే భాగ్యం మాకు అనుగ్రహించుమని, అలాంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకొనుమని నీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.